హాయ్ హలో నమస్తే. మీకు వచ్చేసి మే ప్రవీణ్ అన్నమాట. ఇప్పుడు మీకు వచ్చేసి నేను చూపించేది ఏంటంటే మా ఇంట్లో పండిన మొక్కలు, కూరగాయ చెట్లను మీకు చూపించడం అయితే జరుగుతుంది. చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కూరగాయ చెట్టు అన్నమాట. ఇది తొలి సీజన్ అన్నమాట. మేము 2 సార్లు కోసుకొని కూర వండుకొని తిన్నాం. ఫస్ట్ సారి ఒక ½ కిలో వెళ్ళాయి, సెకండ్ సారి 1 కిలో వెళ్ళాయి. ఇంకా ఇప్పుడు చూడాలి మళ్ళీ పడ్డది కాపు. మళ్ళీ ఏ విధంగా అవుతాయి అనేసి చూడాలన్నమాట. కిలో అవుతాయా, కిలోన్నర అవుతాయా. ఒకటే చెట్టు, మిగతాయి ఇంకా ఉన్నాయి, ఇంకొక 2 చెట్లు ఉన్నాయి. చూపిస్తా అవి కూడా ఈ వీడియోలో మీకు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా బోడకాకరకాయలను అయితే చూడండి. మాకెళ్ళి బోడకాకరకాయలు అంటారు అన్నమాట వీటిని. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మై గార్డెన్, ఇవన్నీ నేను వేసిన చెట్లు అన్నమాట. కూరగాయ చెట్లు విత్తనాలు కొనుక్కొచ్చి మరి వేసాను నేను. ఇవి అయితే ఈ అడవిలో నుంచి ఈ గడ్డనైతే నేను తవ్వుకొని రావడం జరిగిందనమాట. ఈ బోడకాకరకాయ చెట్టుది గింజలు కాదన్నమాట, ఇవి గడ్డలు. అడవిలో అయ్యే గడ్డలు ఉంటాయి కదా, ఈ తీగది కింద తవ్వాలన్నమాట. 2 అడుగుల లోతు తవ్వితే కానీ ఈ గడ్డ అనేది మనకి బయటికి రాలేదన్నమాట. నాకు వాగొడ్డన్నమాట అట్లా దొరికాయి అన్నమాట. చూడ్డానికి వెళ్ళినప్పుడు ఇంకా దీన్ని ఎప్పుడైనా తీసుకెళ్ళి ఇంటికాడ వేస్తే మొలుస్తాయి కదా, ఊరికే అడవికి ఏమొస్తామనేసి అనుకున్నా. అందుకనే అప్పుడు మేము పనికి వెళ్ళామన్నమాట. పనికి వెళ్ళేసరికి అప్పుడే నేను పలుగు కూడా తీసుకెళ్ళాం కదా, పలుగు తీసుకెళ్తాను. ఇంకా అక్కడే తవ్వి ఇంకా ఒక 4-5 గడ్డలు దాకా దొరికాయి. దొరికితే నాకు తెలిసిన మా ఊర్లోనే ఒక మామయ్య, ఆయన తీసుకెళ్ళిండు అనమాట. ఇంకో చూడండి, ఇప్పుడైతే బీర చెట్లు అండి ఇవి. బీర చెట్టు అది. ఇంకో చిక్కుడు చెట్టు అయితే తొందరగా పాకేస్తుంది. బీర గింజలు నేను ఎప్పుడో వేసానండి, ఎప్పుడో వేసా కానీ మనం అంతా కానీ కొంచెం చిన్నగా ఎదుగుతున్నాయి. చిక్కుడు చెట్టు అయితే తొందరగా అల్లుకుంటుందన్నమాట. అది మా తిని పడేసిన టెంకతో వచ్చే మామిడి చెట్టు. ఇది మా మందార చెట్టు. ఇదేమో గోంగూర లాంటిదంట ఈ చెట్టు, నాకు కూడా తెలియదు. చూడండి మీరే, చూపిస్తా. కొన్ని మొక్కల పేర్లు తెలియదు. అది జామ చెట్టు. చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా. ఇది ఇంకొక మందారం. ఇది అది 2 సేమ్ కలర్ అన్నమాట. ఇదేమో దోసకాయ చెట్లు, చిక్కుడు. నేను దోస ఆ లైన్ వరుస వేసేసాను అన్నమాట. చూడండి, ఈ చెట్టు పైన తెలియదు. అది ముందు కూడా మందారం. చూడండి, ఇటు మొత్తం అది గనుసు తీగ ఉందన్నమాట. మీకు ఆపడట్లేదు లేకని. గనుసు తీగ అంటే మొత్తం కింద భూమి కింద గడ్డలు అవుతాయి అన్నమాట. ఇది చిన్న చెట్టు అండి, దోస చెట్టు. చాలా కాయలు అయినాయి, దగ్గర ఒక 10 కాయల దాకా అయినాయి అన్నమాట. మేము కోసాము. మీకు చూపిస్తున్నా చూడండి. చిన్న చెట్టు. మనం ఏంటంటే మనం ఇంట్లో కొట్లకాడ నుంచి తీసుకొని వచ్చి గింజలు పడేస్తాం కదా, అలా పడేయటం వల్ల వచ్చిన విత్తనం ఇదిగా మొలిచిందనమాట. చెట్టు మొలిచి అలా చిన్న చెట్టే కానీ చూడడానికి కాయలు మాత్రం బాగానే అయ్యాయి. చూడండి ఎంత చిన్న చెట్టు. ఇదైతే నేను వేయలేదు, దాని అంతటా అది మొలిచింది. ఈ కర్ర ఏంటంటే మళ్ళీ ఇప్పుడు చుక్కుడు పాజులు ఉన్నాయి కదా, వాటికి వేయడానికి అన్నమాట.